వైసీపీ హయాంలో తీసుకొచ్చిన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఆ టైంలో వీఆర్ఓల ఎంపిక విషయంలో కొన్ని జిల్లాల వీఆర్ఏలకైతే అన్యాయం జరిగింది అంటూ మన ఛానల్ సబ్స్క్రైబర్ ఒకరు వారికి ఉన్న సమస్యల్ని పర్టికులర్గా ఆయనకున్న సమస్యతో పాటు ఆ జిల్లాల వీఆర్ఏలు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్న సమస్యలను తెలుపుతూ వీడియోలు అయితే పంపడం జరిగింది. ఈ విషయం అయితే మన సబ్స్క్రైబర్లో మరి కొంతమందికి తెలుస్తుందన్న ఉద్దేశంతో ఆ వీడియోని అయితే మన ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తున్నాను. వీలైతే అతనికి సపోర్ట్ చేయడం కోసం తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. సార్ నేను ఒక విఆర్ఏని. మేము 2014లో కిరణ్ కుమార్ రెడ్డి గారి అప్పుడు కాంగ్రెస్ పరిపాలనలో మేము విఆర్ఏ ఎగ్జామ్ పెట్టినప్పుడు మేము విఆర్ఏ ఎగ్జామ్ ద్వారా సెలెక్ట్ అయ్యి ఏపీపీఎస్సీ రిక్రూట్మెంట్ ద్వారా వచ్చామన్నమాట. ఆ టైంలోనే తెలంగాణలో కూడా ఎగ్జామ్ పెట్టారు. అక్కడ కూడా విఆర్ఏ లేరండి. యాక్చువల్గా రెవెన్యూ గవర్నమెంట్లో రిక్రూట్మెంట్ అనేది ఎప్పుడు జరిగిందంటే 2012, 2014లోనే విఆర్ఏలు ఎగ్జామ్ ద్వారా మన రెవెన్యూ డిపార్ట్మెంట్లోకి వచ్చాం. అప్పటిదాకా ఈ డిపార్ట్మెంట్లో ఎగ్జామ్స్ అనేది లేదు. ఆ తర్వాత జగన్ గవర్నమెంట్లో 2019లో ఎగ్జామ్ పెట్టారు. యాక్చువల్గా నేను చెప్పేది ఏమిటంటే 2019లో మాకు విఆర్ఓ ప్రమోషన్లు ఇచ్చారు. ఆ టైంలో ఏం జరిగిందంటే మామూలుగా ఫస్ట్ మాది నెల్లూరు జిల్లా. ఇప్పుడు ఫస్ట్ ప్రమోషన్ టైంలో మాకేం చేశారు, డిగ్రీ ఎన్ని మంది ఉన్నారో ఆ లిస్ట్ తీసుకోండి, ఆ లిస్ట్ ప్రకారం వాళ్ళు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ నుంచి మిగతా నోటిఫికేషన్కి ఇస్తాము అని అన్నారు. సరే మేము యాక్చువల్గా మా నెల్లూరు జిల్లాలో ఇంచుమించు 220 మంది దాకా డిగ్రీ చదివిన వాళ్ళు ఉన్నారనమాట. ఇంటర్ చదివిన వాళ్ళు అయితే 350 మంది దాకా ఉన్నారు. ఇప్పుడు సరే డిగ్రీ ప్రకారం లిస్ట్ తీశారు 220 మంది. ఇప్పుడు నా నెంబరే 176. అప్పుడు నాకు ఎట్లా ప్రమోషన్ వస్తుంది విఆర్ఓ, నేను అన్ని విధాలు ఎలిజిబుల్. నేను రెవెన్యూ టెస్ట్ 2014లోనే పాస్ అయిపోయాను. రెవెన్యూ టెస్ట్లో 4 ఉంటాయి, 4 పాస్ అయ్యాను. అకౌంట్స్ టెస్ట్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అవి ఉంటాయి కూడా పాస్ అయ్యాను. తర్వాత మళ్ళీ 2019లో సిపిటి అనే ఎగ్జామ్ కూడా పెట్టారు. రేపు మళ్ళీ ప్రమోషన్లో ఇబ్బంది అవద్దన్న ఉద్దేశంతో ఆ ఎగ్జామ్ కూడా క్లియర్ చేశాను. ఇప్పుడు నా మామూలుగా ఎలిజిబుల్ ప్రకారం చూస్తే, డిగ్రీ ప్రకారం చూస్తే నేను అన్ని విధాలు ఎలిజిబుల్, నాకు గ్యారంటీ ప్రమోషన్ రావాలి. కానీ గవర్నమెంట్ చేసిన తప్పిదం ఏం జరిగింది, డిగ్రీ ప్రకారం ఖాళీలు ఉంచింది, పోస్టింగ్కి ఓకే అన్నారు. తర్వాత ప్రమోషన్ ఇచ్చే టయానికి విఆర్ఓ క్వాలిఫికేషన్ డిగ్రీ కాదు ఇంటర్ అన్నారు. ఇప్పుడు దీనివల్ల ఏమైంది, నా నెంబర్ 176 నెంబర్ 286 అయింది. కానీ ఆ 220 పోస్టులో ఉంచింది, మిగతా సచివాలయం నోటిఫికేషన్కి ఇచ్చింది. ఇప్పుడు అదే విధంగా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరిలో అయితే మొత్తం పోస్టులు విఆర్ఏ టు విఆర్ఓ ప్రమోషన్ ఇచ్చారు. కావాలంటే మా విఆర్ఓ సచివాలయం టైంలో నోటిఫికేషన్ గమనించండి. తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరిలో రిక్రూట్మెంటే లేదు, మొత్తం త్రూ విఆర్ఓ టు విఆర్ఓ ప్రమోషన్. ఆ జిల్లాల్లో మొత్తం పోస్టులు విఆర్ఓలకి విఆర్ఓగా ఇచ్చారు. కానీ గవర్నమెంట్ చేసిన తప్పిదం వల్ల మేము పొందవలసిన ప్రమోషన్ని మేము పొందలేకపోయాం. 2019లో కానీ విఆర్ఓ కానీ అయిపోయి ఉంటే ఇప్పుడు 2024 ఈ టైం దాకా 2 ఏళ్ళకి రెగ్యులర్ చేశారు. 2 ఏళ్ళ తర్వాత పే స్కేల్ ఇచ్చారు కదా. ఇప్పుడు మాకేమి ఇస్తున్నారు, 11,000 ఇస్తున్నారు. జగన్ గవర్నమెంట్లో ఇంకోటి ఏంటంటే మా విఆర్ఏలకు రూపాయి జీతం కూడా పెంచలా. మాకు యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 2014లో 6,000 మంది నుంచి 10,500 చేశారు. తర్వాత అంటే 2019 ఎలక్షన్ టైం లోపల చేశారు. తర్వాత మాకు డిఏ ఇచ్చారు. జగన్ టైంలో మాకు డిఏ కూడా ఆపేసి మా డిఏని రికవరీ చేయించుకున్నారు. ప్రతి వ్యక్తి కాడి నుంచి ఇంచుమించు 10,000 రూపాయల దాకా మా అమౌంట్ డిఏ రికవరీ కూడా చేస్తున్నారు. నెక్స్ట్ మేము ఎలక్షన్ టైంకి వచ్చేసరికి మేము పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తే అప్పుడు మాకు డిఏ 500 అని చెప్పి అన్నారు. కానీ 500 అనేది 6 నెలల దాకా వచ్చింది. ఇంకా ఇప్పుడు మళ్ళా డిఏ కూడా యాడ్ అవ్వాల. కేవలం ఒక వ్యక్తి, మేము ఇప్పుడు చదువుకొని వచ్చాం, మేమేమి మాకు ఊరినే ఇవ్వలేదన్నమాట. ఎగ్జామ్ రాసి వచ్చాం. ఎగ్జామ్ రాసి వచ్చిన వాళ్ళకి కేవలం రెవెన్యూ డిపార్ట్మెంట్లో కేవలం 11,000 జీతంతో, పేరుకి పార్ట్ టైమే అంటారు కానీ అన్ని విధాలా వాడుకుంటారు. చదువుకున్న వాళ్ళని అయితే ఇప్పుడు ఆఫీస్ వర్కులకి అన్నిటికీ వాడుకుంటారు. మేము ఇప్పుడు కూడా గవర్నమెంట్ని ఏమడుగుతున్నామంటే, ఇప్పుడు తెలంగాణలో మాతో పాటు చేరిన విఆర్ఏలు అక్కడ గవర్నమెంట్ రెవెన్యూ వ్యవస్థను రద్దు చేసి చదువుకున్న వాళ్ళ అర్హతలను బట్టి డిగ్రీ చదువుకున్న వాళ్ళని జూనియర్ అసిస్టెంట్లు గాను, ఇంటర్ చదువుకున్న వాళ్ళని అటెండర్లు గాను, అంటే రకరకాల వాళ్ళ పోస్టులకు తగ్గట్టుగా వాళ్ళు చదువుకున్న దాన్ని బట్టి చేశారు. ఈ విధంగానే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మామూలుగా చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. వారి మీద మాకు బాగా నమ్మకం ఉంది. ఎందుకంటే వాళ్ళు ఆ సార్ గారు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఇది వరకు ఇంచుమించు 14 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు ఎప్పుడు సచివాలయం చేసినంత ఎగ్జామ్ ఈ విధంగా ఒకేసారి పెట్టి గందరగోళం చేయలేదు. కాబట్టి సార్ మీద నమ్మకం ఉంది. అందువల్ల రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఇప్పుడు జిల్లాలో
ప్రతి జిల్లాలో విఆర్ఓ పోస్టులు ఖాళీలు ఉన్నాయి, రికార్డ్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి, అటెండర్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి, నైట్ వాచ్మెన్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి, డ్రైవర్ పోస్టులు ఖాళీలు ఉన్నాయి. మా రెవెన్యూలో ఇంచుమించు 18,000 మంది ఏపీ విఆర్ఏలు ఉంటే దాంట్లో 60 పైన ఉండేవాళ్ళు 10,000 మంది దాకా ఉన్నారు. గట్టిగా 8,000 మంది దాకే 60 లోపల వయసు ఉండేవాళ్ళు. గవర్నమెంట్ గాని అనుకుంటే పెద్ద పని కాదు. ఎందుకంటే ఇప్పుడు పక్క వాళ్ళని తీసుకుంటే వాళ్ళకి శాలరీ ఇవ్వాలి, అంటే ఎగ్జామ్ ద్వారా వచ్చిన వాళ్ళకి. ఇప్పుడు మేము అనుకో ఆల్రెడీ ఇన్ డిపార్ట్మెంట్లోనే ఉన్నాం, మాకు ఆల్రెడీ శాలరీ ఇస్తున్నారు. కొంచెం కానీ శాలరీ పెంచుకుంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు దీనివల్ల ఇంకోటి ఏంటంటే ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఎవరైనా సరే మేము ఎగ్జామ్ రాసి వచ్చాము అని అంటారనమాట, మాకెవరు హెల్ప్ చేయలేదు. కానీ ప్రమోషన్ ఇవ్వడం వల్ల గవర్నమెంట్ గ్యారంటీ రుణపడి ఉంటారనమాట. ఎందుకంటే ఆ టైంలో మాకు ప్రమోషన్లు వచ్చింది. ఇంకోటి సచివాలయం ఎగ్జామ్ గురించి చెప్తున్నాను. ఇప్పుడు నేను సచివాలయం ఎగ్జామ్స్ రాశాను. నేను 3 ఎగ్జామ్స్ రాశాను. పంచాయత్ సెక్రటరీ 52, డిజిటల్ అసిస్టెంట్ 49, వార్డు వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అని చెప్పి అది వచ్చి 58 మార్కులు వచ్చాయి. ఆ టైంలో ఏంటంటే ఇప్పుడు మా జిల్లాలో మున్సిపల్ ఆఫీసర్లు ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే మాకు ఇంటిమేట్ చేయాల. ఇప్పుడు కొన్ని జిల్లాల్లో ఏంటంటే వాళ్ళు ఇంటిమేట్ చేశారు 15 మార్కులు కలిపి. మేము జనరల్ క్యాండిడేట్, నేను ఇప్పుడు కొన్ని మంది తెలుసుకొని మున్సిపల్ ఆఫీస్కి 1కి 4 సార్లు వెళితే సెకండ్ లిస్ట్, థర్డ్ లిస్ట్, ఫోర్త్ లిస్ట్ ఆ విధంగా తీసి ఇచ్చారు. ఇప్పుడు ఎగ్జామ్ సెలెక్ట్ అయిన వ్యక్తిని ఇంటిమేట్ చేయాలి. ఇప్పుడు ఎవరైనా ఏమనుకుంటారు, మామూలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మేము 2012 నుంచి రాస్తున్నాం కదా, ఎగ్జామ్లో చూసుకుంటాం సెలెక్ట్ కాలేదా రాలేదనుకుంటాం. ఈ విధంగా 15 మార్కులు ఇచ్చి కలిపే విషయం అయితే ఎవరికి తెలియదు. ఆ సెలెక్ట్ అయిన వ్యక్తికి 15 మామూలుగా నువ్వు రెండోసారి మళ్ళీ నోటిఫికేషన్ ఇచ్చుకోవాలి, మూడోసారి నోటిఫికేషన్ ఇవ్వాలి సెలెక్ట్ కాకపోతే. ఇప్పుడు 15 మార్కులు కలిపావు, అది అందరికి ఇంటిమేషన్ ఇచ్చావా అంటే లేదు. ఇంకోటి ఏంటంటే సరే సచివాలయం ఫస్ట్ టైంలో అయిపోయింది. సచివాలయం 2 టైంలో కూడా ఏమైంది, నోటిఫికేషన్లో ఏమో మామూలుగా మా జిల్లాలో జనరల్ క్యాండిడేట్కు జనరల్లో చూపించకుండా రిజర్వేషన్లో 1 పోస్టు 2 పోస్టులు చూపించారు. దీనివల్ల ఏమవుతుంది, ఎవరైనా సరే ఖాళీలు ఉంటాయి అని అంటేనే అప్లై చేస్తారు, ఆ జనరల్లో లేకపోతే ఎవరు అప్లై చేయరు. మేము దీనివల్ల అప్లై చేయలేకపోవడం వల్ల నోటిఫికేషన్ అప్లై చేసేసిన తర్వాత ఎగ్జామ్ టైంకి 60 పోస్టులు 70 పోస్టులు చూపించారు. దీనివల్ల ఏమైంది, అప్లై చేసిన వాళ్ళు గట్టిగా 70-80 మందే ఉంటారు. అప్లై చేసిన ప్రతి ఒక్కరికి మ్యాక్సిమం ఉద్యోగం వచ్చింది. గవర్నమెంట్ చేసిన తప్పిదం వల్ల సచివాలయం టైంలో చాలా మంది అర్హత కలిగిన వాళ్ళందరూ నష్టపోయారు. ఎవరైతే మున్సిపల్ ఆఫీసులు చుట్టూ తిరిగి, అంటే ఫస్ట్ లిస్ట్లో వచ్చిన వాళ్ళు ఇబ్బంది లేదు, అందరూ వాళ్ళు 60 పైన వచ్చిన వాళ్ళు, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే ఆఫీసులు చుట్టూ తిరిగి తెచ్చుకున్నారనమాట. ఇది ఎక్కడ చూద్దాం ఎవరికి అర్థం కాలేదు. చాలా మందికి ఫోన్లు చేయలేదు, దీనివల్ల నష్టపోయారు చాలా మంది. దయచేసి ఇప్పటికైనా అర్హత కలిగిన విఆర్ఏలు ఏపీలో చాలా మంది ఉన్నారు, వాళ్ళకి మీరు ప్రమోషన్ రూపంలో విఆర్ఓ పోస్టులు ఉన్నాయి ఖాళీలు, రికార్డ్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి, మీ ఇష్టం క్వాలిఫికేషన్ మీరు ఏం నిర్ణయించుకున్నా ఇబ్బంది లేదు, డిగ్రీ పెట్టుకుంటారు, ఇంటర్ పెట్టుకుంటారు. మాకు ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి చేసి ఇప్పుడు మేము గవర్నమెంట్ ఉద్యోగస్తులమా ప్రైవేట్ ఉద్యోగస్తులమా జీతం ఎవరైనా అడిగినా కానీ 11,000 అని చెప్తుంటే మాకే సిగ్గుగా ఉంది. ఇప్పుడు నేను యాక్చువల్గా బీటెక్ చేస్తున్నాను, నాతో పాటు ఉండేవాళ్ళు లక్షలు తీసుకుంటున్నారు, కానీ మేము గవర్నమెంట్లో వచ్చేసాము, ఇంకా ఏమి చేయలేము. ఇంకోటి మీరు అడిగితే 2 సంవత్సరాల నుంచి ఏమి చేసుకోలేదా ఏమి చేయలేదా అని, నేను మీకు చెప్పవచ్చో చెప్పకూడదు, నేను చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాశాను, కానీ జనరల్ అవడం వల్ల కొంచెం దగ్గరగా పోస్టల్ అసిస్టెంట్ 2 మార్కులతో, లోకో పైలట్ అట్లా. పోయిన సంవత్సరం అయితే 2019లో నేను రైల్వే గ్రూప్ డి కూడా సెలెక్ట్ అయ్యాను. కానీ ఆ టైంలో రన్నింగ్ చేసేటప్పుడు నాకు తెలియదు నాకు హార్ట్ ప్రాబ్లం, కానీ రన్నింగ్ చేసేటప్పుడు నాకు ఇలాగా హార్ట్ ప్రాబ్లం ఉంది అని చెప్పి అర్థమైంది అనమాట. డాక్టర్ కాడికి వెళ్తే ఒకవేళ కానీ నాకు హార్ట్ ప్రాబ్లం లేదు అని చెప్పి తెలుస్తుంటే సిద్ధంగా నేను రన్నింగ్ అయిపోయి ఉండేది. నేను ఈ పాటికి రైల్వేలో గ్రూప్ డి జాయిన్ అయ్యి నెలకు 35,000 జీతం తీసుకునేవాడిని. ఆ టైం ఎట్లా ఉందంటే ప్రతి దాంట్లో ఏదో ఒక అడ్డంకి వల్ల నేను వెనక్కి వెళ్ళిపోతా ఉండడం అనమాట. మీకు ఎగ్జాంపుల్ కావాలంటే చెప్పచ్చు. ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ ఓపెన్ హార్ట్ సర్జరీ కూడా జరిగింది, చూడండి కావాలంటే. నేను ఈ విధంగా గవర్నమెంట్ కోరుకున్నది ఏంటంటే అర్హత కలిగిన విఆర్ఏలు ఉన్నారు, వాళ్ళకి దయచేసి త్వరగా మీరు ప్రమోషన్ కల్పించండి. ఎందుకంటే 11,000తో కుటుంబాన్ని నడపడం అంటే, ఫ్యామిలీని నడపడం అంటే చాలా కష్టం. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, వాళ్ళకి స్కూల్ ఫీజులు కానీ అన్ని విధాలా చేయాలంటే చాలా కష్టం. ఏం చేయాలో తెలియడం లేదు. ఒకవేళ మానేసి ఏదో జాబ్ చూసుకుందాం అంటే ఇన్ని సంవత్సరాలు చేసాము, ఇప్పుడు మానేయాలంటే కష్టం. ఎందుకంటే రేపు మాకు ప్రమోషన్ వస్తుందని ఆశ. చంద్రబాబు నాయుడు గారు మీరైనా దయచేసి మాకు త్వరగా ప్రమోషన్ కల్పించి మా యొక్క విఆర్ఏల యొక్క బాధలని మీరు తీర్చవలసిందిగా మేము కోరుతున్నాం సార్. దయచేసి మాకు ప్రమోషన్ ఇప్పించండి సార్. మేము చాలా మంది విఆర్ఏలు అర్హత కలిగిన వాళ్ళు ఏం చేయాలో తెలియలేక, ఇంకా మా బాధలు ఎవరికి చెప్పుకోలేక మీకు చెప్తున్నాం సార్.